ఓకే అమ్మా. సో ఇక్కడ మ్యాగ్నెటిజం కి సంబంధించి మీకు 3+5 మార్క్స్ రావటం జరుగుతుంది. ఐ ఆడిబుల్? వినపడుతుందా ఇప్పుడు? Yes. ఓకే. సో దీనికి సంబంధించి 3+5 మార్క్స్ రావటం జరుగుతుందండి. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా, దాని మీద ఉండేటువంటి థీరీ కానీ దాని మీద ఉండేటువంటి ప్రాబ్లం కానీ అడుగుతారు. లేదు అది ఇవ్వని పక్షంలో పారామాగ్నెటిక్ మెటీరియల్స్, డయామాగ్నెటిక్ మెటీరియల్స్, ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్ వాటి యొక్క డెఫినేషన్, దాని యొక్క ప్రాపర్టీస్, ఎగ్జాంపుల్స్ మీద. సో మ్యాగ్నెటిజం మీద ఎస్ఏ క్వశ్చన్ కింద అడిగేటువంటి స్కోప్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా. నెక్స్ట్ సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి ఈ పారామాగ్నెటిక్ మెటీరియల్స్, డయామాగ్నెటిక్ మెటీరియల్స్, ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్ వాటి మీద అడుగుతారు. సో ఫస్ట్ ఫోకస్ అనేది దీని మీద పెట్టుకోండి. తర్వాత మీకు ఇక్కడ మ్యాగ్నెటిజం అనేది కంప్లీట్ గా ఒక అవగాహన అనేది ఇప్పటికే మీరు వచ్చి ఉంటారు. సో ఫస్ట్ నేను డైరెక్ట్ గా కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా అనేటువంటి కాన్సెప్ట్ కి వెళ్తాను. దాని నుండి రిమైనింగ్ అనేవి తీసుకొస్తాను. ఇక్కడ ఏంటి అంటే కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా, ద కాన్సెప్ట్ ఏంటి అంటే కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా, ఇన్వర్స్ స్క్వేర్ లా. దీని యొక్క స్టేట్మెంట్ అనేది మీకు టెక్స్ట్ బుక్ లో ఉంటుంది, మీ దగ్గర కూడా ఉంటుంది. బట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ టూ మ్యాగ్నెట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే టూ డిఫరెంట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, టూ మ్యాగ్నెట్స్ అనేవి తీసుకున్నారు. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ మ్యాగ్నెట్ అండ్ దిస్ ఈస్ ద సెకండ్ మ్యాగ్నెట్. ఓకే, సో వీటికి మ్యాగ్నెటిక్ పోల్ స్ట్రెంగ్త్, పోల్ స్ట్రెంగ్త్ అంటారు. పోల్ స్ట్రెంగ్త్. వీటి ఫస్ట్ మ్యాగ్నెట్ యొక్క పోల్ స్ట్రెంగ్త్ M1 అనుకోండి. సెకండ్ మ్యాగ్నెట్ యొక్క పోల్ స్ట్రెంగ్త్ అనేది M2 అనుకోండి. సో దిస్ ఈస్ M1 అండ్ దిస్ ఈస్ M2. ఈ రెండు మెటీరియల్స్ కూడా హ్యావింగ్ సమ్ డిస్టెన్స్ డి, ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ డి అన్నమాట. ఓకే, టూ మ్యాగ్నెట్స్ అనేవి ఎలా పెట్టారు, M1 M2 అనేటువంటి మ్యాగ్నెట్స్ కొంత డిస్టెన్స్ లో పెట్టారు. ఇప్పుడు ఈ యొక్క కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా ఏం చెప్తుంది అంటే ఈ దిస్ ఫోర్స్, దిస్ ఇప్పుడు జనరల్ గా అంటే టూ మ్యాగ్నెట్స్ ఆర్ అట్రాక్టింగ్ ఈచ్ అదర్ అండ్ రిపల్సింగ్ ఈచ్ అదర్. ఆపోజిట్ పోల్స్ వచ్చేసరికి అట్రాక్ట్ అవుతాయి, సేమ్ పోల్స్ లైక్ పోల్స్ వచ్చేసరికి రిపల్స్ అవటం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే ఆ ఎంత ఫోర్స్ తో అట్రాక్ట్ అవుతుంది, ఎంత ఫోర్స్ తో రిపల్స్ అవుతుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. మన యొక్క టార్గెట్ ఏంటంటే యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద మ్యాగ్నెట్స్ ఆర్ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ బిట్వీన్ ద మ్యాగ్నెట్స్. యువర్ టార్గెట్ ఈస్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద మ్యాగ్నెట్స్ అండ్ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ బిట్వీన్ ద మ్యాగ్నెట్స్. సో దానికి ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ ద ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ ఈజ్ గివెన్ బై ద లెటర్ F1. This F, the force of attraction, is directly proportional to the product of the pole strength of the magnets. So this is the first point. First point ఏంటి అంటే this force of attraction is directly proportional to the product of the pole strength of that magnets. ప్రొడక్ట్ ఆఫ్ ద పోల్ స్ట్రెంగ్త్ ఏమున్నాయి, M1 అనేది ఫస్ట్ మ్యాగ్నెట్ యొక్క పోల్ స్ట్రెంగ్త్, M2 అనేది సెకండ్ మ్యాగ్నెట్ యొక్క పోల్ స్ట్రెంగ్త్. ఓకే, ఆ రెండింటి యొక్క ప్రొడక్ట్ అంటే M1 ఇంటూ M2, అదొకటి. నెక్స్ట్ అనదర్ పాయింట్ ఏంటి అంటే దట్ సేమ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ ద సేమ్ ఫోర్స్ ఆఫ్ repulsion విల్ బి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ మ్యాగ్నెట్స్. ఇన్వర్స్లీ అంటే ఏం రావాలి అంటే 1 బై అనేది రావాలి. డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ అంటే డైరెక్ట్ గా F ఈజ్ ప్రపోర్షనల్ టు M1 ఇంటూ M2. ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ అంటే F ఈజ్ ప్రపోర్షనల్ టు 1/d². సో దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్. అదే దాని యొక్క స్టేట్మెంట్. క్లియర్ గా మరలా చెప్తున్నా, కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా means the statement is the force of attraction between ఎనీ టూ మ్యాగ్నెట్స్. టూ మ్యాగ్నెట్స్ ఎలా దూరంగా పెట్టారు, ఎంత డిస్టెన్స్ లో పెట్టారు అంటే డి అనేటువంటి డిస్టెన్స్ లో పెట్టారు.
ఫస్ట్ మ్యాగ్నెట్ యొక్క పోల్ స్ట్రెంత్ M1, సెకండ్ మ్యాగ్నెట్ యొక్క పోల్ స్ట్రెంత్ M2. ఈ రెండు దగ్గరగా పెట్టినప్పుడు ఏమవుతుందంటే అట్రాక్ట్ అవటం కానీ లేదా రిపల్స్ అవటం కానీ జరుగుతుంది. సేమ్ పోల్స్ మీకు ఆల్రెడీ బేసిక్ అనేది తెలుసు. ప్రతి ఒక్క మ్యాగ్నెట్ కి కూడా టూ పోల్స్ అనేవి ఉంటాయి. ఒకటి నార్త్ పోల్, ఇంకొకటి సౌత్ పోల్. మ్యాగ్నెట్ యొక్క ప్రాపర్టీ ఏంటి అంటే ఇఫ్ యు డివైడ్ ఎనీ మ్యాగ్నెట్ into number of pieces, each piece will be acted as individual magnet. ఒక మ్యాగ్నెట్ తీసుకుని నువ్వు ఎన్ని నెంబర్ ఆఫ్ పీసెస్ గా కట్ చేసినా కూడా ప్రతి ఒక్క పీసు కూడా మ్యాగ్నెట్ గానే బిహేవ్ చేస్తుంది. నెక్స్ట్ ప్రతి ఒక్క పీస్ కి కూడా దే ఆర్ హ్యావింగ్ టూ పోల్స్, నార్త్ పోల్ సౌత్ పోల్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఈవెన్ చిన్న స్మాల్ పీస్ ఆఫ్ మ్యాగ్నెట్ మనం కన్సిడర్ చేసినా కూడా దానికి టూ పోల్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. వన్ ఈజ్ ద నార్త్ పోల్ అండ్ అనదర్ వన్ ఈజ్ ద సౌత్ పోల్ అన్నమాట. సో సేమ్ పోల్స్ ఉంటే సేమ్ పోల్స్ వైపుగా మనం పెట్టుకున్నట్లయితే అవి రిపల్స్ అవుతాయి. అదే ఆపోజిట్ పోల్స్ అయితే గనక మనకి అట్రాక్ట్ అవటం జరుగుతుంది. సో ఆ అట్రాక్ట్ అయ్యేటువంటి ఫోర్స్ కానీ రిపల్స్ అయ్యేటువంటి ఫోర్స్ కానీ మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా అనే దాన్ని యూజ్ చేస్తాం. దాని యొక్క స్టేట్మెంట్ ఏంటి అంటే ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద పోల్ స్ట్రెంగ్స్ ఆఫ్ ద టూ మ్యాగ్నెట్స్ అంటే M1 అండ్ M2 అండి. నెక్స్ట్ ద సేమ్ ఫోర్స్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ మ్యాగ్నెట్స్. ఈ రెండింటి యొక్క డిస్టెన్స్ ఎంత అంటే d కాబట్టి 1/d². సో ఇప్పుడు మనం ఈ యొక్క ఈక్వేషన్ 1 అండ్ 2ని కంబైన్డ్ చేసి ఎలా రాయొచ్చు అంటే M1 M2/d² అని రాసుకోవచ్చు. F is proportional to M1 M2/d² అని రాసుకోవచ్చు. F is proportional to M1 M2/d². ఈ ప్రపోర్షనాలిటీని ఎలిమినేట్ చేయడానికి మనం ఒక కాన్స్టెంట్ టర్మ్ అనేది తీసుకుంటాం. సో M1 M2 K ఇంటూ M1 M2 ఇంటూ d². ఇక్కడ K అంటే ఏంటి? K ఈజ్ ద ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్ కూడా ఒక వాల్యూ అనేది ఉంటుంది. దట్ వాల్యూ ఈజ్ మ్యూ బై 4π అన్నమాట. మ్యూ బై 4π. సో కే ఈక్వల్ టు మ్యూ బై 4π. సో కే ప్లేస్ లో మనం మ్యూ బై 4π అనేది రాసుకుని M1 M2 బై d² అనేది తీసుకొస్తాం. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఈక్వేషన్ టు ఫైండ్ అవుట్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద మ్యాగ్నెట్స్ ఆర్ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ బిట్వీన్ ద మ్యాగ్నెట్స్. సో ఇక్కడ కొత్త టర్మ్ ఏది వచ్చింది అంటే మ్యూ అనేది వచ్చింది. మ్యూ అంటే ఏంటి అంటే మ్యూ ఈజ్ ద పెర్మిబిలిటీ పెర్మిబిలిటీ ఆఫ్ ద మీడియం. పెర్మిబిలిటీ ఆఫ్ ద మీడియం. పెర్మిబిలిటీ ఆఫ్ ద మీడియం. మీడియం అంటే ఏంటి అంటే మనం ఇక్కడ టూ మ్యాగ్నెట్స్ అనేవి పెట్టామండి. ఇక్కడ చూడండి, టూ మ్యాగ్నెట్స్ అనేవి పెట్టాం. ఇక్కడ ఒక పాయింట్ చెప్తా మీకు. ఇక్కడ ఒక మ్యాగ్నెట్ అనేది తీసుకున్నప్పుడు ఈ మ్యాగ్నెట్ కి ఒక ప్రాపర్టీ అనేది ఉంటుంది. ఏం ప్రాపర్టీ ఉంటుంది? ఇట్ విల్ బి అట్రాక్ట్ సమ్ మెటల్స్. అట్రాక్ట్ చేసేటువంటి ప్రాపర్టీ అనేది ఉంటుంది. సపోజ్ దీనికి ఎక్కడ వరకు అట్రాక్ట్ అయ్యేటువంటి నేచర్ ఉంటుంది అంటే కొంత డిస్టెన్స్ వరకు మాత్రమే అట్రాక్ట్ అయ్యేటువంటి నేచర్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ రెడ్ కలర్ లోపలికి ఏదైనా ఒక మెటాలిక్ రాడ్ అనేది కనుక మనం తీసుకున్నట్లయితే అది డెఫినెట్ గా అట్రాక్ట్ చేస్తుంది. అవుట్ సైడ్ ఆఫ్ ద బోర్డర్ అదే ఇక్కడ పెట్టామనుకోండి అట్రాక్ట్ చేయదు. అంటే ఈ యొక్క రెడ్ కలర్ బోర్డర్ మొత్తాన్ని కూడా మనం ఏ విధంగా ట్రీట్ చేస్తాము అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. అంటే ఈ యొక్క ఏరియా, ఈ యొక్క స్పేస్ మొత్తంలో ఎక్కడైనా కూడా మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ ఈ యొక్క సరౌండింగ్ మొత్తం కూడా మనం వైఫై సిగ్నల్ అనేది చూస్తాం కదా, వేవ్ ఫామ్ లో ఉంటుంది. వైఫై సిగ్నల్ ఎలా ఉంటుంది?
ఇలా స్లోగా ఇలా పెంచుకుంటా ఇలా వస్తుంది. లేదా మన యొక్క నెట్వర్క్ మొబైల్ నెట్వర్క్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఓకే. సో ఇక్కడ కూడా చూడండి, దీని యొక్క మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ లైన్స్ అంటారు వీటిని. ఇలా డ్రా చేసేటువంటి వాటిని ఏమంటారంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ లైన్స్. ఇలా ఫోర్స్ ఆఫ్ లైన్స్ అనేవి మనం డ్రా చేస్తాం. ఈ లైన్స్ అన్నీ కూడా యూనిఫామ్ గా ఉండాలి. జిగ్జాగ్ గా ఉండవు. ఒకదానికొకటి యూనిఫామ్ స్పేస్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఇదిగో ఈ గ్యాప్ అనేది యూనిఫామ్ గా ఉంటుంది. అలా యూనిఫామ్ గా ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ జోన్ లో నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా మ్యాగ్నెటిజం అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మన కాన్సెప్ట్ ఎక్కడికి వచ్చిందంటే మ్యూ అంటే ఏంటి, పెర్మిబిలిటీ ఆఫ్ ద మీడియం. మనకి ఇక్కడ టూ మ్యాగ్నెట్స్ అనేవి పెట్టారు. ఈ టూ మ్యాగ్నెట్స్ కి మధ్యలో కొంత స్పేస్ అనేది ఉంది. ఈ స్పేస్ ఈ స్పేస్ నే మనం మీడియం గా ట్రీట్ చేస్తాం. అక్కడ అట్రాక్షన్ అనేది జరుగుతుంది కాబట్టి ఆ ఏరియాని మీడియం గా ట్రీట్ చేస్తాం. ఆ మీడియం స్పేస్ లో క్యాపబిలిటీ ఆఫ్ అట్రాక్టింగ్ ఆర్ క్యాపబిలిటీ ఆఫ్ రిపల్షన్ ఈజ్ నథింగ్ బట్ ద పెర్మిబిలిటీ అవుతుంది. సో కాబట్టి ప్లీజ్ రిమెంబర్ డెఫినేషన్ మరలా ఇంకొకసారి రీకాల్ చేస్తాను, డోంట్ వర్రీ. సో ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఈస్ ఎఫ్ ఈక్వల్ టు మ్యూ బై 4 π ఇంటూ m1 m2 బై డి స్క్వేర్. దిస్ ఈస్ ద కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా. ఫస్ట్ వన్ ఈస్ ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు m1 ఇంటూ m2 అండ్ సెకండ్ పాయింట్ ఈజ్ ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/d². కంబైన్డ్ చేస్తే మనకి ఈ ఎక్స్ప్రెషన్ వస్తుంది, ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు m1 m2/d². నెక్స్ట్ ఎఫ్ ఈక్వల్ టు కే ఇంటూ m1 m2/d². కే అంటే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్, దాని ప్లేస్ లో మనం μ/4π అనేది రాస్తాం. ఓకే. సో ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఫోర్స్ ఈస్ దిస్ వన్. ఇన్ కేస్ మీరు ఇక్కడ ఈ రెండు మ్యాగ్నెట్స్ మధ్యలో ఎలాంటి మీడియం కూడా లేదు, వాక్యూమ్ అనేది ఉంది. వాక్యూమ్ అనేది కనుక ఉన్నట్లయితే, లేదా ఎయిర్ మాత్రమే ఉంది అనుకుంటే, వాక్యూమ్ కానీ ఎయిర్ కానీ ఉన్నట్లయితే మనం అప్పుడు ఈ యొక్క ఫార్ములాని ఎఫ్ ఈక్వల్ టు μ0/4π ఇంటూ m1 m2/d² అనేటువంటిది తీసుకుంటాం. ఇక్కడ మ్యూ నాట్ అంటే ఏంటి అంటే పెర్మిబిలిటీ ఆఫ్ ద మ్యూ నాట్ అంటే ఏంటి అంటే పెర్మిబిలిటీ ఆఫ్ ద వాక్యూమ్. పెర్మిబిలిటీ ఆఫ్ ద పెర్మిబిలిటీ ఆఫ్ ద ఫ్రీ స్పేస్ లేదా వాక్యూమ్. ఫ్రీ స్పేస్ కానీ లేదా దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ వాక్యూమ్. వాక్యూమ్. ఓకే. సో మ్యూనాట్ ఈస్ ద పెర్మిబిలిటీ ఆఫ్ ద ఫ్రీ స్పేస్ ఆర్ వాక్యూమ్. ఈ మ్యూనాట్ వాల్యూ ఎంత అంటేనమ్మా 4π ఇంటూ 10⁻⁷ హెన్రీ పర్ మీటర్. హెచ్ అంటే ఏంటి అంటే హెన్రీ, HENRY, హెన్రీ పర్ మీటర్. హెన్రీ పర్ మీటర్. ఈ మ్యాక్సిమం ఎక్కువ ప్రాబ్లమ్స్ లో మనం యూజ్ చేసేటువంటి వాల్యూ ఇది. మ్యూనాట్ ఈక్వల్ టు 4π ఇంటూ 10⁻⁷ హెన్రీ పర్ మీటర్. 10⁻⁷ హెన్రీ పర్ మీటర్. సో దిస్ ఈస్ ద కూలుమ్స్ ఇన్ సార్ స్క్వేర్ లా కి సంబంధించి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ అండి ప్లీజ్, సార్ ఏదైనా డౌట్ ఉంటే అడగండి. సార్ తేజ చెప్పు. సార్ 4π ఇంటూ 10⁻⁻⁷ అది కాన్స్టాంట్ ఉంటుందా సార్ ప్రతి ఒక్క కాన్స్టెంట్ మ్యాగ్నెట్ కి? కాన్స్టెంట్ వాల్యూ ఫర్ ద వాక్యూమ్. వాక్యూమ్ కి కానీ ఎయిర్ కి కానీ మన ప్రాబ్లమ్స్ లో ఈ వాల్యూనే మనం తీసుకుంటాం. స్పేస్ ఇచ్చినా కానీ ఓకే. ఫ్రీ స్పేస్ ఇచ్చినా కూడా అదే వాల్యూ, ఇది ఫిక్స్డ్. ఇప్పుడు మనం 4π ఇంటూ 10⁻⁷ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మ్యూనాట్ వాల్యూ 4π ఇంటూ 10⁻⁷. జీ వాల్యూ నువ్వు ఎలా గుర్తుపెట్టుకుంటున్నావో 9.81 మీటర్/సెకండ్ స్క్వేర్ అనేది. ఇఫ్ ఇన్ ఎవర్ ప్రాబ్లం, ఇఫ్ దే గివ్ ఫ్రీ స్పేస్ అని ఇచ్చిన, వాక్యూమ్ అని ఇచ్చిన, మీడియం యాజ్ ఎయిర్ అని ఇచ్చిన, ఎయిర్ ఎయిర్ ఈజ్ ఏ మీడియం అని ఇచ్చినా కూడా మ్యూనాట్ వాల్యూ అనేది మనం 4π ఇంటూ 10⁻⁷ హెన్రీ పర్ మీటర్ అనేది తీసుకుంటాం. 10⁻⁷ హెన్రీ పర్ మీటర్ అనేది తీసుకుంటాం. ఓకే. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీవన్? సార్ పెర్మియబిలిటీ అంటే మ్యాగ్నెటిక్ ఒక ఫోర్స్ కదండి సార్, ఒక నేను చెప్తా, ఇంకా గివెన్ అక్కడ దాకా ఏరియాలో. వెళ్ళలేదు. పెర్మిబిలిటీ అంటే ఏంటి అనేది ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదు. మెయిన్ ఫోకస్ అనేది కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా మీద ఫోకస్ చేశా.
ఆ కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా అనేది అర్థమైందా, అర్థం కాలేదు దాని యొక్క స్టేట్మెంట్? Force is అర్థమైంది directly సార్. proportional to the product of the pole strengths, inversely proportional to the square of the distance between the magnets. అంటే F is proportional to m1 m2 and F is directly proportional inversely proportional to d square. సో దాని నుంచి నాకు ఈ యొక్క ఫార్ములా రావటం అనేది తెలియాలి. ఎందుకంటే మేజర్ ఫోకస్ మీకు తక్కువ టైం ఉంది కాబట్టి ప్రాబ్లం మీద ఫోకస్ పెడదాం. ఓకే, ఎనీవన్ ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయండి దీని మీద? కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ల మీద ఏదైనా డౌట్ ఉంటే అడగండి, అదర్వైజ్ వీ విల్ మూవ్ ఫర్ వన్ ప్రాబ్లమ్ రిలేటెడ్ టు కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ల. ఓకే, టేక్ ఏ ప్రాబ్లం. దట్ ఈస్ ఏ నార్త్ పోల్. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ నోట్ ది ప్రాబ్లం. ఏ నార్త్ పోల్ ఆఫ్ స్ట్రెంగ్త్ 20 యాంపియర్ మీటర్, యాంపియర్ మీటర్, అండ్ సౌత్ పోల్, సౌత్ పోల్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఆఫ్ స్ట్రెంగ్త్ 50 యాంపియర్ మీటర్ are separated, separated by a distance of, separated by a distance of 10 centimeters in air, 10 centimeters in air. Find the, find the force between them, find the force between them. This is the one model problem for Coulomb's inverse square law. కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా మీద అడిగేటువంటి ఒక మోడల్ ప్రాబ్లం, జస్ట్ ఏ మోడల్ ప్రాబ్లం. సో చాలా కేర్ఫుల్ గా చూడండి. ఏ నార్త్ పోల్ ఆఫ్ స్ట్రెంగ్త్ 20 యాంపియర్ మీటర్. పోల్ స్ట్రెంగ్త్ కి యూనిట్. ఫస్ట్ ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే దీని నుంచే రిమైనింగ్ సబ్జెక్ట్ కూడా నేర్చుకోండి. పోల్ స్ట్రెంగ్త్, పోల్ స్ట్రెంగ్త్ అంటే ఇందాక మన సింబల్స్ రాసాము. పోల్ స్ట్రెంగ్త్ m తో రిప్రజెంట్ చేస్తాము. m1 ఈక్వల్ టు 20 యాంపియర్ మీటర్. నెక్స్ట్, అండ్ సౌత్ పోల్ ఈజ్ m2 ఈక్వల్ టు 50 యాంపియర్ మీటర్. ఆర్ సెపరేటెడ్ బై ఏ డిస్టెన్స్ ఆఫ్ 10 సెంటీమీటర్ ఇన్ ఎయిర్. అంటే ఇక్కడ ఒక మ్యాగ్నెట్ ఉంది, దీని యొక్క నార్త్ పోల్ ఇక్కడ ఉంది, సౌత్ పోల్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక మ్యాగ్నెట్ ఉంది, ఇక్కడ సౌత్ పోల్ ఉంది, ఇక్కడ నార్త్ పోల్ ఉంది. సో ఇక్కడ m1 వచ్చేసరికి m1 ఇది, m2 ఇది. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఎంత? ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ మ్యాగ్నెట్స్ ఈస్ ద 10 సెంటీమీటర్స్. మీడియం ఏమిచ్చారు? మీడియం ఏమిచ్చారు అంటే ఎయిర్ అనేది ఇచ్చారు. డిస్టెన్స్ ఎంత ఇచ్చారు? డి ఈక్వల్ టు 10 సెంటీమీటర్ ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే ఫైండ్ ద ఇన్ దెమ్, ఫైండ్ ద ఫోర్స్ బిట్వీన్ దెమ్. సో ఫోర్స్ ఫైండ్, మ్యాగ్నెటిజం లో మిమ్మల్ని ఫోర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటే గనక, ఫోర్స్ అనేది గనక మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటే సింపుల్ గా మనం తీసుకోవాల్సింది బేస్డ్ ఆన్ ద కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా ఎఫ్ ఈక్వల్ టు మ్యూ బై 4 పై ఇంటూ m1 m2 బై డి స్క్వేర్. ఇక్కడ ఎయిర్ అనేది ఇచ్చారు. ఇందాకే చెప్పాను నేను, మ్యూ వాల్యూ ఎయిర్ కానీ ఫ్రీ స్పేస్ కానీ వాక్యూమ్ కానీ ఇచ్చినట్లయితే మ్యూ కెన్ బి టేక్ ఇట్ యాజ్ ద మ్యూ నాట్. మ్యూ నాట్ వాల్యూ ఎంత అండి? ఇందాక మనం చేసాం 4 పై ఇంటూ 10⁻⁻7 హెన్రీ పర్ మీటర్, 10⁻⁻7 హెన్రీ పర్ మీటర్. సో ఇక్కడ 10 సెంటీమీటర్స్ ఉంది, ఇక్కడ 20 యాంపియర్ మీటర్ ఉంది. మీటర్స్ లో ఉన్న ఇవన్నీ కూడా, ఇది డిస్టెన్స్ మాత్రం సెంటీమీటర్స్ లో ఉంది. కన్వర్ట్ దిస్ ఇంటూ మీటర్స్. 10 సెంటీమీటర్స్ మీటర్స్ లో కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుంది? బై 100 వేసుకోవాలమ్మా. సెంటీమీటర్స్ ని మీటర్స్ లో కన్వర్ట్ చేసుకోవాలంటే బై 100 వేయాలి. 10/100 దట్ ఈక్వల్ టు 0.1 మీటర్స్. సో ఇప్పుడు మీకు మ్యూ నాట్ వాల్యూ తెలుసు, దట్ ఈస్ 4 పై ఇంటూ 10⁻⁻7
minus 7 by 4 pi. M1 value is 20 ampere meter, 20 ampere meter. M2 value ఎంత 50 ampere meter by d square. D value ఎంత అంటే 0.1 whole square. Then tell me the value. 0.01. Very good, Srujana. Very good, quick response. What about others? Please simplify this. 4 pi క్యాన్సిల్ అవుతుంది. 20 ఇంటూ 50 ఇంటూ 10⁻⁻7 by 0.1 whole square. చెప్పాలి, రిమైనింగ్ పర్సన్స్ ఆన్సర్ చెప్పాలి. హైలైటెడ్ వన్ ఈజ్, ఇక్కడ హైలైటెడ్ ఏంటంటే ఫోర్స్ ఎఫ్ ఈక్వల్ టు మ్యూనాట్ బై 4 pi ఇంటూ 10⁻⁻, మ్యూనాట్ బై 4 pi ఇంటూ M1 M2 by d² అనేది తీసుకోవాలి. మ్యూనాట్ ఇక్కడ ఎయిర్ అన్నారు కాబట్టి ఎయిర్ కి 4 pi ఇంటూ 10⁻⁻7 సబ్స్టిట్యూట్ చేయడం గుర్తుండాలి. సో దీన్ని సింప్లిఫై చేస్తే యూ గెట్ ద వాల్యూ 0.01 న్యూటన్స్. సో ఈ ప్రాబ్లం 5 మార్క్స్ కి అడగటానికి ఎక్కువ అవకాశం ఉంది. మ్యాగ్నెటిజం లో అడిగేది ఒకే ఒక్క మోడల్ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం మీరు దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దు. ఇది నెగ్లెక్ట్ చేస్తే 5 మార్క్స్ ఈజీగా మీరు లాస్ అవుతారు. సో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రెపల్షన్ ఈస్ గివెన్ బై ఎఫ్ ఈక్వల్ టు మ్యూనాట్ బై 4 pi ఇంటూ M1 M2 by d² అనేటువంటి ఫార్ములా అప్లై చేయాలి. ఒకటికి 2 సార్లు నేను ఎందుకు చెప్తున్నాను అంటే డెఫినెట్ గా అడిగేటువంటి ప్రాబ్లం. మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకున్నా కూడా మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఓకే, సో ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ 0.01 న్యూటన్స్. లిఖిత, వెరీ గుడ్. లిఖిత చాలా కాలానికి కనపడ్డావు మరలా. ఓకే, సో నౌ టేక్ వన్ మోర్ ప్రాబ్లం. The problem is second problem. Two magnets, two magnetic poles, two magnetic poles, each of strength, each of strength, each of strength 30 ampere meter are separated by a distance of 20 centimeters in air. 20 centimeters in air. Find the force between them. Find the force between them. ఫస్ట్ ప్రాబ్లమ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. టూ మ్యాగ్నెటిక్ పోల్స్, ఈచ్ ఆఫ్ స్ట్రెంత్ 30 amperes. అంటే దాని మీనింగ్ ఏంటి? రెండు వాల్యూస్ ఇవ్వలేదు. రెండు 30 ఎస్, వెరీ గుడ్. రెండు కూడా సేమ్ అవుతాయి. M1 ఈక్వల్ టు 30 ampere meter అండ్ M2 ఈక్వల్ టు 30 ampere meter. డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈస్ D ఈక్వల్ టు 20 centimeters. అంటే మీటర్స్ లో కన్వర్ట్ చేస్తే 0.2 meters. దెన్ మీడియం వచ్చేసరికి మీకు ఇక్కడ ఎయిర్ ఈజ్ ఏ మీడియం. ఎయిర్ ఈజ్ ఏ మీడియం కాబట్టి మ్యూనాట్ వాల్యూ వచ్చేసరికి మ్యూనాట్ ఫర్ ఎయిర్కి వచ్చేసరికి 4 pi ఇంటూ 10⁻⁻7 హెన్రీ పర్ మీటర్. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? ఫైండ్ ద ఫోర్స్ బిట్వీన్ దెమ్. అంటే ఎఫ్ వాల్యూ కావాలి. ఎఫ్ వాల్యూ కావాలి అంటే మ్యూనాట్ బై 4 pi M1 M2 by d². Substitute the values and tell me the answer. Varun, very good. 0.01. Dhanvir, very good.
Now tell me the answer for this problem. Substitution. Mu naught value 4 pi into 10 power minus 7 by 4 pi. M1 value 30, M2 value 30, D value 0.2, 0.2 whole square. Now tell me the answer. Okay, very good. శశిధర్ అన్ని పాయింట్స్ మనం పెట్టుకోకుండా మీకు అలా 0.0025 అనేది వస్తే మనకి ఆన్సర్ దగ్గర ఈఎన్జి అనే ఒక ఆప్షన్ ఉంటుంది క్యాలిక్యులేటర్లో. ఈఎన్జి 8 నెంబర్కి పైన ఈఎన్జి అనేటువంటి నెంబర్ ఒక బటన్ ఉంటుంది. అది ప్రెస్ చేస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ 10 పవర్స్ లోకి వచ్చేస్తుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే 10 పవర్ మైనస్ 7 ఇంటూ 30 ఇంటూ 30 by 0.2 square. So the answer is 2.25 into 10 power minus 3 newtons. 10 power minus 3 newtons. 2.25 into 10 power minus 3 newtons. హేమంత్ ఉన్నావా? సార్ చేసేవా? సార్ ఓకే. సాహితీ చేసావమ్మా? చేస్తున్నాను సార్. సింపుల్ డైరెక్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయటమే. ఎఫ్ ఈక్వల్ టు మ్యూ నాట్ బై 4 పై ఇంటూ M1 M2 బై డి స్క్వేర్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయటమే. ఉజ్వల్ చేస్తున్నావా? ఉజ్వల్ చేసేసాను సార్. సేమ్ ఆన్సర్ సార్. ఓకే ఓకే. సో 2.25 ఇంటూ 10 పవర్ మైనస్ 3 న్యూటన్స్ అనేది వస్తుంది. సో వీ విల్ గో ఫర్ నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం. నెక్స్ట్ దానికి వెళ్ళండి. ఎనీ డిఫికల్టీ ప్లీజ్ ఆస్క్ మీ, డోంట్ వరీ. నెక్స్ట్ ప్రాబ్లం దట్ ఈస్ two magnetic poles of a pole strength 45 ampere meter and 10 ampere meter are separated by a distance of 30 centimeters in air. Find the force between them. మీరే చేసి చెప్పండి క్విక్గా. ఒకటి 45 amperes ఇచ్చాము, ఆంపియర్ మీటర్, అండ్ అనదర్ వన్ ఇస్ 10 ఆంపియర్ మీటర్ ఇచ్చాం. 30 centimeters in air. Air is the medium. 5 into 10 power minus 4 newtons is the